బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న ఏదైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారో వాళ్ళకి పంజాగుట్ట పేస్ నుంచి నోటీసులు ఇవ్వడం జరిగింది. వారిలో విష్ణుప్రియ, టేసి తేజ నిన్న రావాల్సిందిగా నిన్న రాలేరు, వారు సమయం కోరారు. సో ఈరోజు విష్ణుప్రియ ఉదయం సుమారు 10 గంటల సమయానికి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత రితు చౌదరి 12 గంటల సమయానికి రావడం జరిగింది. సో ఇప్పటికీ కూడా సుదీర్ఘ విచారణ జరుగుతూ ఉంది. లోపల ఏం జరుగుతుంది అనేది ఇంకా ఇన్ఫర్మేషన్ బయటికి రాలేదు. ప్రస్తుతం అంతా మాట్లాడుకున్నారు హైకోర్టు అడ్వకేట్ కృష్ణకాంత్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, లోపల ఎలాంటి విచారణ జరుగుతూ ఉంది, ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? నేను చెప్పినట్టు ఆల్రెడీ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయిపోయిందండి. సో సెక్షన్ 318 ఆఫ్ బిఎన్ఎస్ అంటే నథింగ్ బట్ ఇదివరకు 420 చీటింగ్ కేసు కింద పరిగణించబడేది ఐపీసీ ఉన్నప్పుడు. సో ఆ సెక్షన్ ఒకటి పెట్టారు. దాని తర్వాత తెలంగాణ గేమింగ్ యాక్ట్ సెక్షన్ 3, 3A and 4 పెట్టారు. అదేంటంటే యాక్టింగ్ యాజ్ అన్ ఇల్లీగల్ గేమింగ్ ఆపరేటర్స్ కింద ఆ సెక్షన్స్ వర్తిస్తాయి. సో ఎందుకంటే తెలంగాణ గేమింగ్ యాక్ట్ ప్రకారం ఈ గ్యామ్లింగ్ యాప్స్ అనేది ఇల్లీగల్. సో దాని ప్రకారంగా సెక్షన్ 3, 3A and 4 పెట్టారు. దాని తర్వాత ఐటీ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 66D, అంటే అది కూడా మళ్ళీ చీటింగ్ కిందనే వస్తుంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారంగా. సో ఈ సెక్షన్స్ పెట్టి వాళ్ళని ప్రస్తుతానికి ఇంట్రోగేషన్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు మ్యాక్సిమం నేను చెప్పేది ఏంటంటే చీటింగ్లో మహా అయితే 7 ఏళ్ళ జైలు శిక్ష మ్యాక్సిమం ఉంటుంది. అదొకటే పెద్ద సెక్షన్ అన్నట్టు ఇందులో, మిగతావన్నీ నామినల్ సెక్షన్స్ మాత్రమే. సో దాని పరంగా అసలు ఇది ఎంతవరకు ఏమవుతుంది అనేది మనం చూడాలి. ఎందుకంటే ఇంట్రోగేషన్ అయ్యి అది దర్యాప్తు అయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేసి దాని తర్వాత ఫ్యూచర్లో కోర్టుకు వెళ్ళిన తర్వాత అది ఎంతవరకు అది నిలుస్తే కేసులు అనేది కూడా మనం వేచి చూడాలి. దానికంటే ఇంపార్టెంట్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అండి, వాళ్ళ రోజు ఈడీ కూడా ఎంటర్ అయింది ఇందులో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. సో అది పిఎంఎల్ఏ యాక్ట్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద పనిచేస్తుంది. సో ఈడీ ఒక విధంగా ఎంటర్ అవడం చాలా శుభపరిణామమే. ఎందుకంటే వీళ్ళకి ఏదైతే ఇల్లీగల్ గేమింగ్ యాప్స్ కంపెనీ వాళ్ళు ఏజెంట్స్ ద్వారా వీళ్ళని అప్రోచ్ అయ్యి ఇవన్నీ చేపిస్తున్నారో, ఎండోర్స్మెంట్ చేపిస్తున్నారో, ఇవాళ రోజు వీళ్ళకి ఎలాంటి అమౌంట్స్ అందాయి, అది ఎంతవరకు వైట్ ఉంది, అందులో ఎంతవరకు బ్లాక్ ఉంది, ఆ బ్లాక్ ఒకవేళ బ్లాక్ వచ్చి ఉంటే వీళ్ళకి ఆ బ్లాక్ని మళ్ళీ వీళ్ళు ఎలా రీరూట్ చేశారు, ఇలాంటివన్నీ ఆ దర్యాప్తులు ఈడీలో దర్యాప్తులు తెలుస్తాయి. సో అలాంటప్పుడు ఈడీ అందులో మనీ ట్రైల్ అంటాం, అంటే ఈ డబ్బులు ఎలా వెళ్ళినా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా అన్న మనీ ట్రైల్ని ఎస్టాబ్లిష్ చేయగలిగితే, ఆ ప్రైమ్ ఆఫీస్ ఎస్టాబ్లిష్ అయితే అప్పుడు వీళ్ళ మీద ఈసీఐఆర్, మనం ఇక్కడ ఎఫ్ఐఆర్ ఎలా అంటామో అలానే ఈడీ భాషలో ఈసీఐఆర్ అంటాం. ఆ ఈసీఐఆర్ ఫైల్ చేసి దాని పరంగా దర్యాప్తు చేసి ఫ్యూచర్లో వాళ్ళు కూడా ఒకవేళ అవసరమైతే రిమాండ్ చేసి వీళ్ళని అరెస్ట్ చేసి ఇంట్రోగేషన్ చేసి దాని తర్వాత వాళ్ళ మీద ఛార్జ్ షీట్ వేసి వాళ్ళు కూడా మళ్ళీ కేసులో వేసే ఛాన్సెస్ ఉంటాయి. సో పరంగా ఒక విధంగా ఇక్కడ క్రిమినల్ సైడ్ వీళ్ళ మీద ప్రాసిక్యూషన్ అవుతూ ఉంటుంది, నెక్స్ట్ ప్యారలల్గా ఈడీ పరంగా కూడా ప్రాసిక్యూషన్ అవుతూ ఉంటుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే అండి, ఇదంతా క్రిమినల్ సైడ్, మనీ లాండరింగ్ సైడ్ అదొక యాంగిల్ అయితే, ఇంకో యాంగిల్ ఏంటంటే ఇక్కడ మనకి యూనియన్ మినిస్ట్రీ లాస్ట్ ఇయర్ క్లియర్గా మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ బ్రాడ్కాస్టింగ్ వారు క్లియర్ గైడ్లైన్స్ ఇచ్చారు. పలానా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, సెలబ్రిటీస్ ఇలాంటి ఏదైనా ప్రోడక్ట్స్ కానీ బ్రాండ్స్ కానీ ఎండోర్స్ చేస్తే, అడ్వర్టైజ్మెంట్స్ చేస్తే మీరు అవన్నీ క్లియర్గా మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్లో క్లియర్గా మెన్షన్ చేయాలి, డిస్క్లైమర్ లాగా. నేను ఈ పలానా బ్రాండ్స్ మాత్రమే బ్రాండ్ అంబాసిడర్ అని పెట్టాలి. సో అవన్నీ అందులో ఇంకోటి ఇల్లీగల్ బ్రాండ్స్ ఏమైనా మీరు ఎండోర్స్ చేస్తే ఖచ్చితంగా కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 వర్తిస్తుంది. దాని పరంగా మీ మీద ప్రాసిక్యూషన్ అయ్యి CCPA అంటే సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అని ఉంటుంది, దాంట్లో కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ పరంగా మీ మీద ప్రాసిక్యూషన్ అయ్యి ఒకవేళ ప్రూవ్ అయితే మీ మీద 10 నుంచి 50 లక్షలు జరిమానా పడుతుంది. అట్ ద సేమ్ టైం సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు ఎటువంటి యాడ్స్ చేయకుండా బ్యాన్ కూడా విధించవచ్చు. సో అలాంటి సెక్షన్ వీళ్ళ మీద పడతాం బెటర్ అన్న, ఆ పరంగా వీళ్ళ మీద ప్రాసిక్యూషన్ అవ్వాలి. ఇది క్రిమినల్ సైడ్ అండ్ ఈడీ పరంగానే కాకుండా కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ పరంగా కూడా CCPAలో వీళ్ళ మీద కంప్లైంట్స్ ఇచ్చి ఆ పరంగా కూడా వీళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకోవాలని నా ఉద్దేశం. సో వీళ్ళు ఇప్పుడు విష్ణుప్రియ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వచ్చిన పోలీస్ స్టేషన్లో వీళ్ళ మీద ఎలాంటి ఎంక్వైరీ జరుగుతుంది, ఎలాంటి క్వశ్చన్స్ చేస్తున్నారు, వీళ్ళకి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది? అంటే జనరల్లీ వీళ్ళని ఒకటే అడుగుతారు, అంటే నాకు తెలిసి వీళ్ళ మీద ఎక్కువ ఇంట్రాగేషన్ ఏ పందాలో వెళ్తుంది అంటే, అసలు మీకు ఈ బ్రాండ్స్ ఎలా తెలుసు, ఈ బ్రాండ్స్ కంపెనీస్లో మిమ్మల్ని ఎవరు అప్రోచ్ అయ్యారు, ఆ పలానా ఏజెంట్ పేరేంటి, ఎవరెవరు అప్రోచ్ అయ్యారు, అసలు మీరు ఎలా డాక్యుమెంట్స్ మీద సైన్ చేశారా, పెడితే ఒకవేళ డాక్యుమెంట్స్ కాపీస్ మీ దగ్గర ఉన్నాయా, ప్లస్ మీకు ఎంతెంత అమౌంట్స్ ముట్టాయి, ఆ అమౌంట్స్ ఎలా వచ్చాయి, బ్లాక్లో వచ్చాయా, వైట్లో వచ్చాయా, మీరు ఎలా అయినాయి, మీ ట్రాన్సాక్షన్స్ ఏంటి, ఆ పరంగానే వీళ్ళని ఇంట్రాగేషన్ చేయడం జరుగుతుంది జనరల్లీ. సో దానికే ఇవాళ రోజు విష్ణుప్రియ గారి మొబైల్ కూడా సీజ్ చేశారు. సీజ్ చేసినంత మాత్రాన అందులో కంటెంట్స్ ముట్టుకోవడానికి లేదు, మళ్ళీ దానికోసం వీళ్ళు మెజిస్ట్రేట్ గారు ఆర్డర్ కానీ వారెంట్ కానీ తెచ్చుకొని అప్పుడు కానీ ఆ మొబైల్ని ముట్టుకోవడానికి ఉండదు. ప్రస్తుతానికి అయితే సీజ్ చేశారని తెలిసింది. వీళ్ళేం కాకుండా ఇప్పుడు బయట జరుగుతున్న యాడ్ జరుగుతూ ఉంటాయి, ఎక్కడెక్కడో జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చూసుకుంటే రానా ప్రకాష్ రాజ్ మీద కేసు ఫైల్ అయింది, అండ్ విజయ్ దేవరకొండ మీద కూడా కేసు ఫైల్ అయింది. సో వీళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? వీళ్ళు కూడా పోలీస్ స్టేషన్కి వచ్చే అవకాశం ఉందా, లేకపోతే వీళ్ళ అడ్వకేట్స్ వస్తూ ఉంటారు? అంటే ఇప్పుడు అంటే జనరల్లీ ఇప్పుడు ఇఫ్ దే హ్యావ్ బీన్ కాల్డ్ 41 CRPC ఇచ్చి వాళ్ళని పిలిస్తే ఖచ్చితంగా వాళ్ళు అటెండ్ అవ్వాల్సిందే. వాళ్ళ అడ్వకేట్స్తోనే వాళ్ళు అటెండ్ అవ్వచ్చు. కానీ వాళ్ళు మాత్రం ఒకవేళ నిజంగా అలాంటి నోటీసులు సర్వ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు అటెండ్ అవ్వాల్సిందే. చట్టం ముందు అందరూ సమానమే అండి, చట్టం ఎవరికి చుట్టం కాదు. సో పెద్ద సెలబ్రిటీస్ అయినా, చిన్న వాళ్ళైనా, చిన్న సెలబ్రిటీస్ అయినా, ఎవరైనా సరే వెన్ దే హ్యావ్ బీన్ కాల్డ్ అపాన్ ఫర్ ఇంట్రోగేషన్ దే హ్యావ్ టు కమ్ అండ్ దే హ్యావ్ టు కోఆపరేట్ విత్ ద పోలీస్ కంపల్సరీ. వీళ్ళకి ఎలాంటి కేసు ఫైల్ అయింది సార్? ప్రకాష్ రాజ్ కానీ, రానా కానీ, విజయ్ దేవరకొండ వీళ్ళ మీద ఎలాంటి కేసులు సెక్షన్లు పెట్టారు? వీళ్ళ మీద కూడా ఇంచుమించు ఇవే సెక్షన్స్ పడ్డాయండి. సో ఇవే పడ్డాయి. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరూ ఒకటే ఏం చెప్తారు
చెప్తున్నారంటే మేము నార్త్ ఇండియాలో అక్కడ లీగల్ ఇది, ఎందుకంటే గేమింగ్ లాస్ అనేది స్టేట్ వైడ్ లాస్ ఇవి. మనది ఏంటంటే స్టేట్ లిస్ట్లో వస్తాయి. మన షెడ్యూల్ 7 ప్రకారం ఇవి యూనియన్ లిస్టు, కాంక్రెంట్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అని ఉంటుంది. సో షెడ్యూల్ 7 ప్రకారం ఇది స్టేట్ లిస్ట్లో వస్తుంది. అంటే ఏ స్టేట్ గవర్నమెంట్కి ఆ స్టేట్ గవర్నమెంట్ ఈ గేమింగ్ యాక్ట్ అనేది సపరేట్గా ఉంటుంది. వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ లాస్ని వాళ్ళు మార్చుకోవచ్చు. సో మన తెలంగాణలో, ఆంధ్రాలో ఎటువంటి గ్యాంబ్లింగ్ యాక్ట్ కానీ గేమింగ్ యాక్ట్ కానీ అన్ని బ్యాన్ ఇక్కడ. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, యూపీలో అక్కడ ఈ గేమ్ లీగల్ అయినప్పుడు మేము అక్కడ ప్రమోట్ చేసాము, ఇక్కడ కాదు కదా అంటారు. కానీ మీరు ఎక్కడ ఏ భాషలో ప్రమోట్ చేస్తారో కూడా ఇంపార్టెంటే కదా. అక్కడ బ్యాన్ అయినప్పుడు ఇక్కడ మాత్రం ఇల్లీగల్ యాప్. కానీ మీరు తెలుగులో ప్రమోట్ చేస్తూ అది అక్కడ లీగల్ అని చెప్పడానికి నెపం ఉండదు, అలాంటి నెపాలు పెడతానికి లేదు. ఖచ్చితంగా మీరు తెలుగులో డబ్బింగ్ చేసినా లేకపోతే తెలుగులో మాట్లాడి దాన్ని ఎండోర్స్ చేసినా అది ఖచ్చితంగా ఇల్లీగల్ అవుతుంది. అండ్ ముఖ్యంగా మీ ఫాలోవర్స్ ఎక్కువ మీరు తెలుగులో మాట్లాడారంటే మీరు తెలుగు ఆడియన్స్ని రీచ్ అవ్వడానికి చేస్తున్నారని కదా క్లియర్గా ప్రైమ్ ఆఫీస్ అక్కడ ఎస్టాబ్లిష్ అయింది. సో దాని పరంగా అలాంటి నెపాలు చెప్పి తప్పించుకోవడానికి అయితే లేదు. వీళ్ళ విధంగా వీళ్ళని ఇప్పుడు అంటే పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. అండ్ అలాగే భయ్యా సనీ యాదవ్ అని కానీ పరేషాన్ బాయ్స్ వీళ్ళు ఉన్నారు. వీళ్ళైతే పోలీసులకు చిక్కలేదు, ఇంకా వీరు కొంచెం పరారులో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో వీళ్ళని పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు వీళ్ళ మీద? అంటే డెఫినెట్లీ వాళ్ళ మీద ఇప్పుడు లుకౌట్ నోటీస్ పెడతామో లేకపోతే ఏమైనా చేయడమో జరుగుతుంది. పోలీస్ వాళ్ళు ఒకవేళ దేశం కూడా దాటే ఉద్దేశాలు ఉంటాయి. సో అలాంటి పరంగా వాళ్ళని గురించి ఎతుకులాట్లయితే జరుగుతుంది. డెఫినెట్లీ దే విల్ బి సర్చింగ్ ఫర్ దెమ్. సెర్చ్ టీమ్స్ వెళ్తాయి, కంపల్సరీ వాళ్ళని చూస్తారు. వాళ్ళు దొరికే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఒకవేళ వాళ్ళు ఏదో ఒక కారణంగా ఒకవేళ ఈ లోపల వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్ ఇలాంటి కేసుల్లో వీళ్ళు తప్పించుకొని పోలీసులు దొరకకుండా ఈ లోపల యాంటిసిపేటరీ బెయిల్స్ మూవ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో యాంటిసిపేటరీ బెయిల్ పెట్టుకొని అప్పుడు వీళ్ళు దర్యాప్తుకి దానికి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అలా కూడా చేస్తారేమో చూడాలి. మెయిన్ చూసుకుంటే వీళ్ళ మీద ఎలాంటి కేసులు పెట్టారు? విష్ణుప్రియ కానీ రితు చౌదరి మీద ఎలాంటి కేసులు పెట్టారు? నేను చెప్పాను కదా ఇందాక సెక్షన్ 318 ఆఫ్ సబ్ క్లాస్ 4 ఒకటి, తెలంగాణ గేమింగ్ యాక్ట్ సెక్షన్ 3(4), 3A అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 66D ఈ సెక్షన్సే పెట్టారు. నేను చెప్పినట్టు ఇవన్నీ చీటింగ్ కేసులు అలాంటివి పెట్టారు అంతే. సో దీనివల్ల పెద్ద ఒరిగేదేం లేదన్నది నా ఉద్దేశం. నేను చెప్పేది ఏంటంటే నేను చెప్పినట్టుగా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 కూడా వర్తిస్తుంది. సో సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ బ్రాడ్కాస్టింగ్ క్లియర్ గైడ్లైన్స్ ఇచ్చింది. సో ఇవన్నీ వాటి ఉల్లంఘన కాబట్టి సెంట్రల్ మినిస్ట్రీ ప్రకారం CCPIలో కూడా వీళ్ళ మీద ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద సెక్షన్స్ ఫైల్ చేసి వీళ్ళని అక్కడ కూడా ప్రాసిక్యూట్ చేయాలనేది నా ఉద్దేశం. ఇన్ని గంటలు సుదీర్ఘ విచారణ ఎందుకు జరుగుతుంది? వీళ్ళని ఎప్పుడు వదిలిపెట్టే అవకాశం ఉంది బయటికి? అంటే ఇంట్రోగేషన్ అనేది ఒక చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఎందుకంటే వెంటనే మీరు చెప్పగానే అడగగానే మీరు అన్ని చెప్పేస్తారా? బట్టి కొట్టినట్టు కాదు కదా. సో డెఫినెట్గా వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి 1 by 1 వాళ్ళని చేసే వాళ్ళ పద్ధతులు వాళ్ళకుంటే వాళ్ళు జాగ్రత్తగా అడిగి తెలుసుకోవడానికి ట్రై చేస్తారు పోలీసు వాళ్ళు. అలా టైం ఇంత ఉండాలి అంత ఉండాలి, ఇంత టైంలోనే మీరు ఇంట్రోగేషన్ చేయాలని రూల్ ఏం లేదు. వాళ్ళ ఇష్టం ఎంత టైం అనేది తీసుకొని చేయొచ్చు వాళ్ళు. రైట్, ఇది చెప్తున్న విషయాలు ఏంటంటే వీళ్ళైతే లోపల ఉన్నారు, వాళ్ళు బయటికి రావాలి. చాలా కొన్ని మల్టిపుల్ సెక్షన్స్ మీద అయితే వీళ్ళ మీద కేసు ఫైల్ అయింది. అంటే కొన్ని అంటే ఏదైతే కన్జ్యూమర్ యాక్ట్ కింద కూడా వీళ్ళ మీద కేసు ఫైల్ అయితే కనుక వీళ్ళని ఫిల్మ్ ఇండస్ట్రీలో బ్యాన్ చేసే అవకాశం ఉంది. అంటే 2-3 సంవత్సరాలు మూవీస్ తీయకుండా బ్యాన్ చేసే అవకాశం ఉంది. లేదంటేనేమో ఫైన్ కట్టించుకొని వదిలిపెడతారు, లేదంటేనేమో కేసు బలంగా ఉంటే మాత్రం జైలుకి వెళ్ళే అవకాశం ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు. హైకోర్టు అడ్వకేట్ కృష్ణకాంత్ గారు చెప్పారు ప్రస్తుతానికి ఇలాంటి సిచ్యువేషన్ అనేది. ఇది ప్రస్తుతం కేసు సంబంధించిన పూర్తి వివరాలు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.